హలో, గుడ్ మార్నింగ్ అండి. నిన్న నేను అమెజాన్ వాళ్ళ దగ్గర నుండి ఈ జింజల్లీ సీడ్స్ అంటే నువ్వు పప్పు, తెల్ల నువ్వు పప్పు ఏఎస్ బ్రాండ్ దానిది తెప్పించుకోనండి. 2 అర్ధ కిలోలు తెప్పించానండి నువ్వుల పొడి చేద్దామని. దానికోసం ఏంటి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఇంగువ పొడి, నువ్వు పప్పు రెడీగా పళ్ళెంలో పెట్టానండి. తర్వాత ఎండుమిరపకాయలు సరిపడినంత, అంటే నేను 1/4 కిలో నువ్వు పప్పు తీసుకున్నాను, 1/2 కిలోలో సగమే తీసుకున్నా. ఎండుమిరపకాయలు చూడండి దోరగా వేయిస్తున్నాను ఖాళీ బాండీలో, నూనె లేకుండా పొడి పొడిగా వేయించుకోవాలండి. ఎండుమిరపకాయలు ఎంత బాగా వేగితే కమ్మడి వాసన వస్తుంటుంది, గొడ్డు వచ్చినట్టుగా. దాని తర్వాత ఏం చేయాలంటే ఎండుమిరపకాయల్లో మనం జీలకర్ర తర్వాత ఇంగువ పొడి కూడా వేసి ఒక్కసారి వేడి చేసేస్తే మొత్తం అంతా కూడా వేగిపోతుంది. ఎండుమిరపకాయ, జీలకర్ర, ఇంగువ పొడి 3 కలిపి వేసి వేయించామంటే చక్కగా కమ్మటి వాసన వస్తుంది. అది వేగిపోయింది అని అనిపించినప్పుడు మనము వెంటనే ఏం చేయాలంటే ఆ వేయించినటువంటి ఎండుమిరపకాయల మిశ్రమాన్ని ఒక స్టీల్ పళ్ళెంలోకి తీసేసుకోవాలి. ఎక్కువసేపు బాండీలో ఉంటే నల్లబడిపోతుంది కాయ. అందుకని ఒక స్టీల్ పళ్ళెంలోకి తీసేసుకుంటే, ఇప్పుడు ఆ బాండీ ఖాళీ అయిపోయింది కదా, వేడిగా ఉంది, దాంట్లోనే నువ్వు పప్పు 1/2 కిలోలో సగం దాకా వేసాను. 1/4 కిలో నువ్వు పప్పు, తెల్ల నువ్వు పప్పు ఏఎస్ బ్రాండ్ వాళ్ళది బాగుందండి చక్కగాను. ఈ బెంగళూరులో నువ్వు పప్పు అసలు దొరకట్లేదు. తర్వాత ఒకవేళ ఉన్నా కూడా చప్పిడిగా అవి ఉంటాం, తొప్పలుగా కలర్ చేంజ్ అయిపోయి గోధుమ కలర్లో ఉన్నట్టుగా ఉన్నాయండి. అసలు ఆ నువ్వు పప్పు చూస్తే ఇది నువ్వు పప్పేనా అనిపిస్తుంటుంది. అన్ని ప్యాకెట్లు అవే అమ్ముతారు. ఏ షాప్కి వెళ్ళి, ఎంత పెద్ద మాల్స్కి వెళ్ళినా అదే నువ్వు పప్పు. మనకి ఆంధ్రాలో దొరికినట్టుగా ఇంత తెల్లటి ముత్యాల్లాంటి ఈ నువ్వు పప్పు మనకి ఇక్కడ దొరకదండి. బెంగళూరులో దొరకపోవడం ఏమిటి అంటారు, దొరకదు అంటే దొరకదు అంతే. నువ్వు పప్పు కూడా చక్కగా దోరగా వేయించేసుకుని కమ్మడి వాసన వచ్చేట్టుగా వేయించుకోవాలి చక్కగా. కొద్దిగా ఈ లోపల నువ్వు పప్పు చిటపట అని పేలుతూ ఉంటాయి. చెయ్యి వదలకుండా మనం వేయిస్తూ ఉండాలి. దాంట్లో ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఇంగువ పొడి, అది కూడా వేసేసి ఒక మాట ఇంకొకసారి మొత్తం అన్నీ కలిపి వేయించుకోవాలి. అంటే ఎండుమిరపకాయలు చల్లబడకుండా ఉంటాయి, నువ్వు పప్పుతో పాటు సమంగా వేగుతుంది. వేగింది కదా చక్కగాను. ఈ తర్వాత స్టవ్ కట్టేసి చల్లారిన తర్వాత ఫస్ట్ ఎండుమిరపకాయలు అన్నీ కూడా మనం మిక్సీ జార్లో తీసుకోవాలి. ఎందుకంటే ఎండుమిరపకాయలు నలిగితేనే నువ్వు పప్పులో కలుస్తుంది. నువ్వు పప్పు లాస్ట్లో మనం కలుపుకోవచ్చు. ఫస్ట్ మనం ఎండుమిరపకాయలు మెత్తగా మిక్సీ పట్టేసుకుని అప్పుడు ఏం చేయాలంటే ఈ నువ్వు పప్పు దాంట్లోకి వేసి మనం మిక్సీ వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఎంత మెత్తగా మనం గ్రైండ్ అయితే నువ్వు పప్పు కూడా చక్కగా కలుస్తుంది. ఏమంటారు? చూసారా ఎలా చేస్తున్నాను? ఎండుమిరపకాయలు అన్నీ లాస్ట్లో ఒకటి మిగిలిపోయినట్టుంది, అది కూడా వేస్తున్నాము. నువ్వు పప్పు చూడండి చక్కగా తెల్లగటి నువ్వు పప్పు కాస్త కొంచెం బ్రౌనిష్గా వేగినట్టుగా ఉంది, ఎంత బాగుందో చూడడానికి. ఇప్పుడు ఇది మళ్ళీ మిక్సీ పట్టేసుకోవడమే. తర్వాత దానికి సరిపడా ఉప్పు అండి, ఒక 2 చెంచాలు ఉప్పు దాకా వేసాము. ఒకవేళ కావాలంటే మళ్ళీ మేము అన్నం తినేటప్పుడు కలుపుకునేటప్పుడు చూస్తాము. ఓకే, మీరు కూడా ఇలా చేసుకోండి. నువ్వు పప్పు పొడి, ఇది శీతాకాలం కదండి, పిల్లలకి కాల్షియం కావాలి, పెద్దవాళ్ళకు కూడా కాల్షియం కావాలి. నువ్వు పప్పు తింటే ఒంట్లో వేడి పెడుతుంది, కాల్షియం డెవలప్ అవుతుంది, ఎముకలు గట్టిపడతాయి. కాబట్టి తప్పకుండా మీరంతా కూడా ఇళ్లల్లో చేసుకోండి. చాలా సులువుగా చేసుకునే పని అండి ఇది. ఏమంటారు? మేమంతా చేసుకుని నా పద్ధతిలో చేసుకుని కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి. ఓకే, ధన్యవాదములండి.